ఇక ఏపీలో కూడా 3 ఎమ్మెల్సీ స్థానాల కౌంటింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఒక స్థానానికి, కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసమని మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్క టేబుల్కు 5 చొప్పున ఎన్నికల సిబ్బంది ఉన్నారు. 1వ ప్రాధాన్యత ఓటులో ఎవరికైనా అభ్యర్థికి 50% మించి మెజార్టీ రాకపోతే గనక 2వ ప్రాధాన్యత ఓటును కౌంట్ చేయనున్నారు ఎన్నికల సిబ్బంది. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ విధానంలో ఒక్కో సందర్భంలో ఫలితం రావాలంటే 2 రోజులు కూడా పట్టే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ స్టార్ట్ అయింది. 3 అంచెలుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా ఫలితం తేలడానికి 10 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 2వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సి వస్తే ఫలితం మరింత ఆలస్యం కావచ్చు అని ఈసీ వెల్లడించింది. తొలి ప్రాధాన్యత ఓటుతోనే విజేత ఎవరో తేలితే సాయంత్రం 4 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏదైతే 3 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయో 3 ప్లేసెస్ నుంచి కూడా మా 3 ప్రతినిధులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుంటూరు నుంచి నాగేశ్వరరావు, విశాఖ నుంచి రాజు, అదేవిధంగా ఏలూరు నుంచి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. ముందు మనం గుంటూరు నుంచి నాగేశ్వరరావు దగ్గర నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. రైట్ నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఎలక్షన్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే గ్రాడ్యుయేట్ కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే లెక్కింపు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. లెక్కింపు కౌంటింగ్ ప్రాంతం నుంచి అయితే ఆ యొక్క లెక్కింపు ప్రక్రియ మొత్తంగా గుంటూరు జిల్లాలోని ఏసీ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు జిల్లాలకు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఈ ప్రాంతంలోనే ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అవుతుంది. దీనికి సంబంధించి మొత్తం 3,44,000 పైచిలకు ఓట్ల ఉండగా దాంట్లో 2,40,000 ఓట్లు పోల్ అవటం, దానికి సంబంధించి 69.50% అయితే ఏదైతే ఓటింగ్ నమోదైంది. దీనికి సంబంధించి మొత్తంగా 20 ఏదైతే కౌంటింగ్ ప్రాంతంలో కౌంటింగ్ కి 28 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే ఆ కౌంటింగ్ ప్రాంతంలో ఒక్కొక్క టేబుల్ కి 5 ఎలక్షన్ ఏదైతే కౌంటింగ్ సిబ్బందిని ఆ యొక్క టేబుల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మొత్తంగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తంగా చూసుకుంటే ఈ కౌంటింగ్ లో ఏదైతే ముందుగా 60% కి 50% కి పైన ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళని ముందుగా అయితే వాళ్ళని గెలుపుగా నిర్ణయిస్తారు. విశాఖ నుంచి ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్ కేంద్రం వద్ద మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ రాజు. ఎట్లా ఉన్నాయి భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ హర్ష. ఏదైతే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ తర్వాత ఈరోజు కౌంటింగ్ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. కౌంటింగ్ హాల్లో అయితే 20 టేబుల్ ఏర్పాటు చేసి మొన్న పోలింగ్ అయినటువంటి బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చి వాటిలన్నింటినీ కూడా ఆ టేబుల్ మీద వేసి కట్టలు కట్టే ప్రక్రియ అయితే ఇప్పుడే మొదలైంది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పూర్తి కట్టుకట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి రాకుండా కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రతి వ్యక్తిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు ప్రకారంగా తనిఖీ చేసి లోపలికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు పోలీస్ కమిషనర్ సంఘభ్రత బాధ్యత, మరోవైపు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఏలూరు విషయానికి వద్దాం. ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. భార్గవ్, ఏలూరులో సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈవీఎం సంబంధించినటువంటి ఎన్నికల లెక్కింపు కాకుండా ఈసారి బ్యాలెట్ పద్ధతిలో లెక్కింపు జరుగుతుంది కాబట్టి దానికి సుదీర్ఘ సమయం పట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆ బ్యాలెట్ బాక్స్ ను తెరిచి కౌంటింగ్ కేంద్రాలు తీసుకెళ్లారు. వాటిని కట్టలుగా ఒక్కొక్క కట్టకు 25 ఓట్ల కూడా విడిచేసి ఆ తర్వాత మొత్తం కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారుల వెట్రికలు సమక్షంలో కూడా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయో ఆ పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత మొత్తం
ఓట్ల బ్యాలెట్ ముగిసిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయం వరకు ఈ ఓట్ల కట్టలు విడివిడిగా కట్టడం అనేది కూడా జరుగుతుంది. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. మొత్తానికి కూడా దాదాపు 2 రోజుల సమయం తొలి ప్రాధాన్యత ఓటుతో లెక్కించేందుకు సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి కూడా మెజార్టీ రాకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మొత్తం 3,14,000 మంది ఓట్లకు గాను 2,18,000 మంది ఓట్లు పోలయ్యాయి. అందులో చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్లలో 50% కన్నా ఎక్కువ వచ్చిన వారికే విజయం వరిస్తుంది. కాబట్టి తొలి ప్రాధాన్యత ఓట్లు ఈ ఓటు కనుక వారు దక్కించుకోకపోతే గెలుపు, రెండవ ప్రాధాన్యత ఓటును మళ్ళీ లెక్కిస్తారు. కాబట్టి అప్పుడు మరొక 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి 700 మంది ఎన్నికల సిబ్బందితో 3 షిఫ్ట్లుగా 400 మంది పోలీసు అధికారులతో 2 షిఫ్ట్లుగా కూడా ప్రస్తుతం భద్రత గానీ పోలింగ్ కి సంబంధించి కానీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రశాంతంగా ఈ ప్రక్రియ అనేది కూడా ప్రారంభమైందని అయితే చెప్పుకోవచ్చు.